అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఈరోజు హాలిడే రోజున కావడంతో నేనే ఒక వంటకం ప్రిపేర్ చేసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అదైతే ఫైనల్గా ఈరోజు చేయడానికి నాకు టైం అయితే కుదిరింది. లేట్ చేయకుండా చేసుకుందామని దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కట్ చేసుకుందామని చెప్పి ఈ ఫస్ట్ ఉల్లిపాయలు ఇవి కట్ చేసుకుని, అలాగే పచ్చిమిరకాయలు ఇవన్నీ కట్ చేసుకుని దీనికి సంబంధించిన ఆ ప్రాసెస్ అయితే నేను రెడీ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా మనకంటూ వంటలు వస్తే కనుక మనం నేర్చుకోవడం వల్ల మనకేంటంటే ఇంట్లో ఎవరన్నా చేయలేకపోయినా మనకి యూజ్ అనేది అవుతుంది. ఇది స్టేట్మెంట్స్ అయితే కాదు, కానీ పర్సనల్గా నాకైతే వంట అంటే చాలా ఇంట్రెస్ట్. బేసిక్గా వంటలు నేర్చుకోవడం అనేది నాకు ఇంట్రెస్ట్. ఒకవేళ బాయ్స్ అనేది ప్రతి ఒక్కరికి వస్తే కనుక ఖచ్చితంగా అది యూస్ఫుల్ అవుతుంది. మనం ఈరోజు చేసి ఐటెం పేరు వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం. వెల్లుల్లి కారం అంటే వెల్లుల్లిపాయలు అయ్యి లేకపోయినా, అంటే జనరల్గా బ్యాచిలర్ రూమ్స్లో వాటిల్లో వెల్లుల్లిపాయలు అన్నీ అవైలబుల్ ఉండవు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే దాంతోనే మేనేజ్ చేయొచ్చు. అన్నిటికన్నా ముందుగా నేను చేసేది ఏంటంటే ఒక 4 గుడ్లు ముందుగా ఉడకబెట్టుకుంటున్నాను. ఈ 4 గుడ్లు కొంచెం మునిగేంత వరకు మనం ఎక్కువ వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఫైనల్గా అయితే నేను యాక్చువల్గా ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన వీడియో. ఫైనల్గా అయితే గుడ్లు ఉడికిన తర్వాత నేను వాటి పెంకులు వలుచుకోవడం జరిగింది. ఇవన్నీ వలుచుకున్న తర్వాత ఆల్రెడీ ఉడికిన గుడ్డు ఉంటుంది కదా, ఆ ఉడికిన గుడ్డుని మనం కొంచెం చల్లారనివ్వాలి. ఘాట్లు అవి కూడా పెట్టుకుని ఉంచుకోవాలి, ఎందుకంటే అందులో గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఆ ఉడికిన గుడ్లు ఏదైతే ఉన్నాయో వాటిని నేను రెడీ చేసి పెట్టుకున్నాను. వాటితోనే మనం ఇప్పుడు ఐటెం అనేది చేసుకోవాలి. ఫైనల్గా ఏం చేయాలంటే ఈ ఉడికిన గుడ్లని నేను ముక్కల కింద కట్ చేసుకుంటాను. వీటిని నేను ముక్కల కింద కట్ చేసుకుని దీనికి సంబంధించిన ఈ వంటకం అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇదే ఉందిలే, మా అందరికీ తెలుసున్నది అని అనుకుంటారేమో. తెలిసే ఉన్నది, కాకపోతే ఏంటంటే జనరల్గా మనం చేసుకునే అండా బుర్జీలా కాకుండా ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. అంటే క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు మనం కొంచెం వెరైటీగా డిఫరెంట్గా తినాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఐటమ్స్ మనం ట్రై చేసి కొంచెం మనకు కూడా వంట చేయడం అనేది కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. వంట చేయడం అనేది నేరం అయితే కాదు, కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా మనం పర్సనల్గా బాగా నేర్చుకుని మనం తినడానికి ఉపయోగపడుతుంది, ఒకరికి వండి పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. ఫైనల్గా అయితే ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి, అలాగే పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసి వేయించుకోవడం అయితే జరిగింది. ముందు వాటిని బాగా మగ్గనివ్వడం అంటే బాగా ఇవన్నీ కొంచెం పచ్చిగా కాకుండా కరెక్ట్గా ప్రిపేర్ అయ్యేలా చేసుకోవాలి. తర్వాత నేను కట్ చేసిన ఈ ఎగ్ స్లైసెస్ ఏదైతే ఉన్నాయో ఉడకబెట్టినవి అవి అందులో వేసి కొంచెం కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా ఇవన్నీ వేసాను. చేతికి ఏదో వస్తే అది వేయడం కాదు, కానీ నాకు ఇది వేస్తే బాగుంటుంది అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వేస్తున్నా. ఇవన్నీ వేసి కొంచెం కారం, ఉప్పు, అలాగే మళ్ళీ కొంచెం నాకు ధనియా పౌడరు ఇలాంటివన్నీ వేసి ఫైనల్గా అయితే దాన్ని మళ్ళీ కలుపుకొని కొంచెం ఆయిల్ అయ్యి బాగా వేసి ఫైనల్గా అయితే రెడీ చేయడం జరిగింది. ఈరోజైతే మొత్తానికి ఈ కూర అనేది పర్ఫెక్ట్గా చేసుకుని అన్నం అయితే రెడీగా పెట్టుకుని మొత్తానికి అయితే తినడానికి తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఆ వీడియో కూడా షేర్ చేశాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నాకు మరింత ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.